ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. నేను ఇవాళ సరికొత్త స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తిని క్యాప్సికమ్ మసాలా కర్రీ. జనరల్గా మసాలా కర్రీ అంటే ఎవరికైనా ఇష్టం కదా. దీన్నే మనం క్యాప్సికమ్ పూర్ణం మసాలా కర్రీ అని కూడా అనొచ్చు జనరల్గా అయితే. సో ఇవాళ నేను మీ అందరికీ క్యాప్సికమ్ మసాలా కర్రీని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. మనకి జనరల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీస్ ఇలా పూర్ణం పెట్టి చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి. సో అవన్నీ మనం ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే మనకి టైం తొందరగా పడుతుంది. ఓన్లీ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవద్దండి. ఎందుకంటే మనం ముందుగానే ఏవైతే పౌడర్స్ ఇందులో యూజ్ చేస్తాం కదా, మనం ధనియాల పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి, అలాగే మసాలాలు, కొబ్బరి పొడి, ఇలా కావలసిన పదార్థాలన్నీ ముందుగానే తయారు చేసి పెట్టుకుంటే మనకి కర్రీ చేసుకోవడం, మసాలా కర్రీ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఫ్రెష్ క్యాప్సికమ్స్ని తీసుకొని, చిన్న చిన్న క్యాప్సికమ్ అయినా సైజ్ పెద్దగున్నా పర్లేదు, అది మీ ఇంట్రెస్ట్. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. సో మీడియం సైజ్ క్యాప్సికమ్స్ని తీసుకొని మంచినీటితో కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4 పార్ట్లుగా కట్ చేసుకోవాలి. మనం ముందు మొత్తం కట్ చేసుకోవద్దు, జస్ట్ ఇలా. ఎందుకంటే ఇందులో మనం మసాలా ఉంటుంది కదా, అది పెట్టుకునేటట్టుగా మన కంఫర్ట్నెస్ని బట్టి కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా 4 పార్ట్స్ కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోవద్దండి. మొత్తం కట్ చేసుకుంటే మనకి కర్రీ అయిపోతుంది. మసాలా పెట్టడానికి మనకి పాసిబుల్ ఉండదు. సో ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఆ తర్వాత ఇవన్నీ వచ్చేసి మనకి మసాలాకు కావాల్సిన పదార్థాలండి. చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి కదా మసాలాకు కావాల్సిన పదార్థాలు. ముందుగా చింతపండు. సో చింతపండుని మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, నువ్వుల పొడి, పల్లీల పొడి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే యాలకులు, లవంగాలు, అక్కడ మనకి దాల్చిన చెక్క, అలాగే మినప్పప్పు. సో ఇలా మనం అన్ని గసగసాలకు సంబంధించిన అన్నీ తీసుకోవాలండి. చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. సో కాసిన ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం మసాలా కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ కట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు రెబ్బలు, టొమాటో ముక్కలు, అలాగే తరిగిన కొత్తిమీర. సో వీటన్నిటిని మనం ముందుగా తరిగి పెట్టుకోవాలండి. తరిగి పెట్టుకుంటే మనకు టైం చాలా తక్కువ టైంలో చేసి పెట్టుకోవచ్చు. సో కొత్తిమీర తరుగు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. సో ఇవన్నీ నేను ముందుగానే తరిమి పెట్టుకున్నాను. సో మీరు కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం పల్లీల పొడి, ధనియాల పొడి, నేను ఆల్రెడీ అన్ని పౌడర్స్ ముందే వేసుకున్నాను, అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి, ఇందాక చూపిస్తాం కదా కావలసిన పదార్థాలు, అవన్నీ పొడిలు ఇందులో వేసుకోవాలండి. ఏవైతే పౌడర్స్ లాగా ఉన్నాయో అవన్నీ ఇందులో వేసేసుకోవాలి. నువ్వుల పొడి, పల్లీల పౌడరు, తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పసుపు పోపులో వేయాలి, అలాగే ఇందులో మసాలాలో కూడా వేయాలి. రుచికి తగినంత కారం. కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మసాలా కర్రీ చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది మనకి. ఇందులో ఉప్పు, తగినంత ఉప్పు ముందుగానే వేసుకోవాలండి. రుచికి ఎంత తగ్గుతుంది, కర్రీకి ఎంత, మసాలా కర్రీకి ఎంత సరిపోతుందో అంత. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి రెబ్బలు. ఇవి అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా రెబ్బలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా కర్రీస్ ఏవైనా. అందుకని చెప్పేసి ఆ తర్వాత చివరగా ఇప్పుడు చింతపండు గుజ్జు ఇందులో పోసుకుంటున్నాను. ముందుగానే 1 hour ముందు మనం చింతపండు గుజ్జును నానబెట్టి పెట్టుకోవాలి ఒక బౌల్లో. సో దాన్ని ఇప్పుడు ఇందులో
మిక్సీ జార్లో పోసుకొని ఇప్పుడు చివరగా దీన్ని మనం మూత పెట్టుకొని, ఏదైతే అన్నీ వేసుకున్నాం కదా పౌడర్స్, ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు చివరగా మనం దీన్ని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా. తెలుసు కదా మెత్తగా మసాలా ఎలా గ్రైండ్ చేసుకోవాలో. ఒక 2-3 టైమ్స్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇదిగోండి ఇలా, మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా చేసుకోవాలి. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకొని, ఇప్పుడు ముందుగా మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను పక్కన పెట్టేసుకొని దీంట్లో మనం ఈ మసాలాను మొత్తాన్ని నింపుకోవాలి. అన్ని ఇంట్లల్లో ఇలాగే నింపుకోవాలి జాగ్రత్తగా. అవి క్యాప్సికమ్ ముక్కలు విరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా మనం అన్ని ఇంట్లల్లో పూర్ణాన్ని, అదే మసాలాని, ఏదైతే మసాలా తయారు చేసి పెట్టుకున్న దాన్ని మొత్తాన్ని నింపుకోవాలి. ఎక్కువగానే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఉడికే వరకు మనకి టేస్ట్ బాగుంటుంది. నిండుగా పెట్టుకోవాలి, జాగ్రత్తగా నిండుగా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా నిండుగా పెట్టుకొని అన్నీ ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా వేడి అయిన తర్వాత ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి ముందే. ఆ తర్వాత నూనె పోసి, కొంచెం ఇది మసాలా కర్రీ కాబట్టి నూనె కూడా ఎక్కువగానే పడుతుంది. సో తాలింపు గింజలు అన్ని, జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర తరుగు వేసి తాలింపును పచ్చిదనం పోయేంత వరకు కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వీటిని పచ్చిదనం పోయేంత వరకు ఇలాగే వేగించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా జస్ట్ నేను దాల్చిన చెక్క అండ్ యాలకులు, లవంగాలు ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ధనియాల పొడిలో వేసి కొట్టుకున్నాను, కానీ ఇలా ఫ్లేవర్ కోసం వేసుకుని 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేసి మొత్తం తాలింపుతో మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి తాలింపుడు, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. అలా ఉడికిన తర్వాత దీన్ని మూత తీసి, మూత తీసి దీన్ని బాగా కలుపుకోవాలి. మరలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఏదైతే నింపి పెట్టుకున్నాం కదా మసాలా, వాటిని వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకొని స్పూన్ తీసుకొని జాగ్రత్తగా తాలింపుతో మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. మరీ చినిగేలాగా కలుపుకోవద్దు. సో కలుపుకొని మరలా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వావ్, మసాలా తెలిసిపోతుంది కదా. ఏదైతే మనం మసాలా నింపుకున్నాం కదా అది బయటికి ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మరలా ఒకసారి అడుగంటకుండా మిడిల్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనం దీన్ని ఇప్పుడు స్టవ్ని ఎప్పుడైనా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. మరలా మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఉడికిపోయిందండి కర్రీ. సో ఇలా మరీ ఎక్కువగా 100% ఉడికించుకుంటే టేస్ట్ కూడా ఉండదు. సో ఒక 90% ఉడికించుకుంటేనే మనకి ముక్క మరీ మెత్తగా అయితే కూడా టేస్ట్ బాగోదు. సో చూసారు కదా, క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోయాయి. సో ఇలా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ మసాలా కర్రీని మనం అన్నంతో కానీ, చపాతీతో కానీ, రోటీతో కానీ ఎలానైనా తినేసేయచ్చండి. నిజంగా చెప్పాలంటే ఇది గనక మనం రోజు నిల్వ ఉండాలి అంటే ఒక 2-3 రోజుల పాటు పక్కాగా నిల్వగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం కాబట్టి రుచి కూడా రోజుకి పెరుగుతూ ఉంటుంది. దీంట్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అయిన అన్నీ వేసుకున్నాము. అసలు రుచికి పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి తింటే మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు మీరే. ఇందులో మనం ఆల్ కైండ్స్ ఆఫ్ పౌడర్స్ యూస్ చేసాము. కొబ్బరి పొడి, అలాగే పల్లీల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, యాలకులు, లవంగాలు,
వావ్, ఈ ఫ్లేవర్స్ అన్ని తగులుతూ ఉంటాయి. కారం కూడా అందుకే ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే మనకి స్పైసీగా కూడా ఉండాలి కదా. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. జనరల్గా మనకి క్యాప్సికమ్ ముక్కలు ఆల్రెడీ కొంచెం కారంగానే ఉంటాయి. వావ్, గుత్తి వంకాయ కర్రీ లాగానే అనిపిస్తుంది కదా. సేమ్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అంతకు మించిన టేస్ట్ వచ్చేసిందండి. నిజంగా చాలా చాలా బాగుంది టేస్ట్. దీన్ని మనం పూరీలో దేంట్లోనైనా ఇష్టపడి, పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడి తింటారు. ఇలా కనుక మీరు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి రెడీ చేసి పెడితే నిజంగా చూడడానికి వావ్, నోరు ఊరిపోతుంది కదా, చూడగానే తినేసేయాలనిపిస్తుంది కదా. నిజంగా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది. దీన్ని జాగ్రత్తగా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు తయారు చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా సిమ్లో పెట్టి ఎంత ఎక్కువ టైం దీన్ని మనం ఉడికించుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటుంది. అలాగే 2-3 రోజులు నిలువ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, చివరిగా ఇలా కొత్తిమీరతో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మీ ఇంట్లో వాళ్ళకి రెడీ చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. మసాలా కర్రీస్ అంటేనే వావ్, నోరు ఊరించే రెసిపీ అనుకోండి. ఇక అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.